అందరికీ నచ్చే ఉంటుంది కదా. అందరూ అందులో మృణాల్ ఠాకూర్ని, ఖైరా ఖన్నాని చూస్తుంటే, నానిని చూస్తుంటే నేను మాత్రం నాని వేసుకున్న వాచెస్ని చూసాను. మూవీ మొత్తంలో ఒక 4 to 5 వాచెస్ మార్చాడు. ఒకసారి నార్మల్ రిస్ట్ వాచ్, ఫార్మల్ వాచ్, తర్వాత ఒక బ్లాక్ స్పోర్ట్స్ వాచ్, తర్వాత ఒక క్యాజియో వాచ్, అట్లా మార్చుకుంటూ ఒక 4 to 5 వాచెస్ వేర్ చేశాడు. అయితే ఈ వాచెస్ ఎక్కడి నుంచి మొదలయ్యాయి, ఎవరు ఇన్వెంట్ చేశారు, అవన్నీ నాకు మైండ్లో తిరుగుతూ ఉన్నాయి. అయితే వాచెస్ ఎవరు ఇన్వెంట్ చేశారు అని చూస్తూ ఉంటే, వాచెస్ ఇన్వెంట్ చేసేది వచ్చేసి పీటర్ హెన్లిన్ ఇన్ ద ఇయర్ 1791. సో అట్లానా అని అనుకున్నా నేను. తర్వాత చిన్నప్పుడు ప్రతి ఇంట్లో సీవింగ్ మిషన్ ఉంటుంది కదా, అంటే ఇది కుట్టు మిషన్ అంటారు, అది ఉంటుంది కదా. అయితే మా మమ్మీని సరదాగా అడిగా, ఎవరు తయారు చేస్తారు మమ్మీ అని అడిగా. అయితే ఉషా అని అన్నది. ఉషా తయారు చేసింది నాన్న అని అన్నది. ఎవరు బాబు ఈ ఉషా అని అనుకుంటూ ఉన్నా నేను. అట్లా నేను సర్చ్ చేస్తూ అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఈ ఉషా ఏంటంటే ఉషా కాదు, మా మమ్మీ 10th క్లాస్, జస్ట్ 10th పాస్. ఆమెకి ఏం తెలియదు, నాకు ఏం తెలియదు. అయితే నేను సర్చ్ చేస్తూ ఉన్నా. అయితే నాకు తెలిసింది ఏంటంటే, సీవింగ్ మిషన్ ఇన్వైట్ చేసింది బి తిమెనోర్ ఇన్ ద ఇయర్ 1830. ఓ అట్లానా అనుకున్నా నేను. తర్వాత 10th లో ఈ మా ఫ్రెండ్స్ అందరూ ఒక ఫ్రెండ్ని బుగ్గాగాడు అంటుండే. అయితే ఆ బుగ్గా ఏంటబ్బా అని అనుకుంటూ ఉండే. అప్పట్లో బుగ్గా అంటే బెలూన్ నాకు తెలియదు. అంటే ఇంద్రా ఈ బుగ్గా ఏంది అని అనుకుంటుండే. అయితే బుగ్గా ఏంటి అని తెలుసు, అప్పుడు బెలూన్ అని తెలిసింది. తెలిసేసరికి అప్పుడు రీసెర్చ్ చేస్తే ఏమైందంటే, మైకేల్ ఫ్యారడే కనిపెట్టాడు ఇన్ ద ఇయర్ 1824 అని తెలిసింది. తర్వాత మీకు అందరికి గుండు సూది పాట తెలుసు కదా, గుండు సూది అని ఉంటది. అయితే అది పాట, అందులో గుండు సూది అంటే సేఫ్టీ పిన్ తెలుసు కదా. అయితే ఆ సేఫ్టీ పిన్ ని ఎవరు ఇన్వెంట్ చేశారు అని తెలుసుకుందాం అనుకున్నా. అయితే వాల్టర్ హంట్ అని, అది సేఫ్టీ పిన్ ఇన్వెంట్ చేసింది వాల్టర్ హంట్ అని తెలిసింది ఇన్ ద ఇయర్ 1849. తర్వాత బాల్ పాయింట్ పెన్, అందరూ పెన్ వాడతారు కదా. అయితే బాల్ పాయింట్ పెన్ ఎవరు ఇన్వెంట్ చేశారు అని తెలుసుకుందామని చూస్తే సి బీరో అని తెలిసింది ఇన్ ద ఇయర్ 1938. సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ఆయన అన్న సినిమా చూడండి, బాగుంది.